మీరు రెగ్యులర్గా రైలు ప్రయాణం చేస్తుంటారా? రైలు టికెట్ రిజర్వేషన్ చేయిస్తుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే శాఖ ఇటీవల చాలా మార్పులు చేసింది. ఆధార్ అథెంటికేషన్, ఓటీపీ సహా అడ్వాన్స్డ్ బుకింగ్ టైంని తగ్గించడం వంటి కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ రిజర్వేషన్ ప్రక్రియలో భారతీయ రైల్వే ఇటీవల కీలక మార్పులు చేసింది. టికెట్ల జారీలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంది. ప్రధానంగా ఆధార్ అథెంటికేషన్, ఓటీపీ ఉన్నాయి. ఆధార్ అథెంటికేషన్ ఉన్న ఖాతాల ద్వారానే టికెట్స్ ని బుకింగ్ చేసుకునే ఛాన్సెస్ ని కల్పిస్తోంది. తత్కాల్ టికెట్లతో పాటు జనరల్ రిజర్వేషన్ కు సైతం ఆధార్ తప్పనిసరి చేసింది. అలాగే అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్ సమయాన్ని కూడా తగ్గించింది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు బయలుదేరే 8 గంటలకు ముందే ప్రయాణికుల చార్ట్ను సిద్ధం చేస్తారు. ఇంతకు ముందు ఇది రైలు బయలుదేరే 4 గంటల ముందుగా ఉండేది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వీలుండేలా సమయాన్ని పెంచారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు బయలుదేరే రైళ్లకు ముందు రోజు రాత్రి 9 గంటలకు, ఇక 2 గంటల తర్వాత బయలుదేరే ట్రైన్స్కి అయితే 8 గంటల ముందు టికెట్ వివరాలను రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు మెసేజ్ చేస్తున్నారు. జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్లో కీలక మార్పులు అమల్లోకి తీసుకొచ్చారు. ఐఆర్సీటీఎస్ వెబ్సైట్, మొబైల్ యాప్లో ఆధార్ అథెంటికేషన్, కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే టికెట్ని బుక్ చేసుకునే ఛాన్స్ని కల్పిస్తున్నారు. జూలై 15వ తేదీ నుంచి ఆధార్ ఓటీపీని సైతం తప్పనిసరి చేశారు. తత్కాల్ టికెట్ల అక్రమాలను అడ్డుకునేందుకు దీన్ని తీసుకొచ్చినట్లుగా రైల్వే శాఖ పేర్కొంది. అలాగే తత్కాల్ కౌంటర్లు, ఆథరైజ్డ్ ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్స్ ని బుక్ చేస్తే ఆధార్ ఓటీపీని జూలై 15 నుంచి తప్పనిసరి చేశారు. ఏజెంట్లకు తొలి అరగంట పాటు తత్కాల్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ అవకాశాన్ని ఆపేశారు. రైల్వే రిజర్వేషన్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు కుదించారు. తత్కాల్ టికెట్ల మాదిరిగానే జనరల్ రిజర్వేషన్ ప్రక్రియకు సైతం ఆధార్ ధృవీకరణ ఉండాలి. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏ రైలుకైనా బుకింగ్ విండో మొదలైన తొలి 15 నిమిషాలు ఆధార్ వెరిఫైడ్ అకౌంట్స్ కు బుకింగ్ ఛాన్సెస్ ఉంటుంది. రిజర్వేషన్ టికెట్ల తేదీని ఆన్లైన్లోనే మార్చుకునే అవకాశం కల్పించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. 2026 జనవరి నాటికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం ప్రయాణ తేదీ మార్చుకోవాలంటే టికెట్ రద్దు చేసి కొత్తగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ఉచితంగానే తేదీని మార్చుకునే అవకాశం ఉంటుంది.